వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం పద వినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం సుమారుగా చెప్పేది. ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చారు. అంచనా, అంచనా. ఇప్పుడు ఒకటి నిలువు చూద్దాం. సౌందర్యం అంటే అందం. 2 నిలువు. ముక్కు అంటే నాసిక. ఇప్పుడు 3 అడ్డం చూద్దాం. వేగిరం జాగు చేయకుండా చకచక అంటే ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చాడు. వేగంగా అని రాస్తున్నాను. వేగంగా. 3 నిలువు. విశ్వనాథ వారి ఒక నవల అంట. ఇక్కడ 6 అక్షరాలు. 1000 పడగలు. ఇప్పుడు 3 అయిపోయింది. 4 నిలువు చూద్దాం. పాటలు పాడే యువతి అంటే గాయని. 5 అడ్డం చూద్దాం. సేవ అంటే సపర్య అని రాస్తున్నాను. మిగతా పదాలకి సరిపోయేటట్టుగా ఇక్కడ సపర్య అని రాస్తున్నాను. ఇప్పుడు 5 నిలువు చూద్దాం. అధ్యయనాలు అంటే సర్వేలు. 6 నిలువు. మాట పాదం అంటే పదం. ఇప్పుడు 6 అయిపోయింది. ఇప్పుడు 7 అడ్డం. జవాను అంటే సిపాయి. మొదటి అక్షరం ఆఖరి అక్షరం వచ్చేసింది మనకి. సిపాయి. ఇప్పుడు 8 అడ్డం చూద్దాం. ఒక వేదం. 4 అక్షరాలు 3 అక్షరాలు వచ్చేసింది. మధ్యలో జూ రాస్తున్నాను. యజుర్వేదం. ఇప్పుడు 9 నిలువు చూద్దాం. అపారం అంటే అపారం అన్నా కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి, కానీ ఇక్కడికి సరిపోయేలాగా వీడివి అని రాస్తున్నాను నేను. 9 నిలువ అయిపోయింది. ఇప్పుడు 10 అడ్డం చూద్దాం. ముక్కలైన బియ్యం అంటే నూక. 11 కొడైకెనాల్ దగ్గర మురుగన్ ఆలయానికి ప్రసిద్ధి ఈ నగరం. పళని. 12 నిలువు చూద్దాం. తలకిందుల వేళ. అలా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు 13 అడ్డం చూద్దాం. శత్రువు అంటే వైరి. 13 నిలువు. గరుత్మంతుడు అంటే వైనతేయుడు. 5 అక్షరాలు ఇచ్చాడు. ప్లస్ వైతో మొదలైంది కాబట్టి వైనతేయుడు. ఇప్పుడు 13 అయిపోయింది. 10 నిలువు చూద్దాం. ఇక్కడ అందె అంటే నూపురం. ఇప్పుడు 13 అయిపోయింది కదా. 14 అడ్డం చూడాలి. ఇక్కడ సాయంకాలం మురికి అంటే మాపు. 2 పదాలకి అర్థం వచ్చేలాగా మాపు అని రాస్తున్నాను. 14 నిలువు చూద్దాం. నెలలో అంటే మాతో మొదలైంది 3 అక్షరాలు కాబట్టి మాసంలో. 15 అడ్డం. అరణ్యమే అంటే అడవే. ఇప్పుడు 16 నిలువు చూద్దాం. జరి అంటే జలతారు. 4 అక్షరాలు ఇచ్చాడు. జలతారు. ఇప్పుడు 17 అడ్డం చూద్దాం. వినతి విజ్ఞాపన. ఇక్కడ 3 అక్షరాల్లో 2 అక్షరాలు నా వి వచ్చింది. సో మా చేరుస్తాను. అప్పుడు మనవి సరిపోయింది. ఇప్పుడు 18 అడ్డం. మహాకోలాహలం అంటే సంరంభం. 19 నిలువు చూద్దాం. యుద్ధం అంటే భండరం అని రాస్తున్నాను నేను. 19 నిలువు అయిపోయింది. ఇప్పుడు 20 అడ్డం చూద్దాం. పరిమాణం అంటే కొలత. ఇప్పుడు 20 అయిపోయింది. 21 చూడాలి.
గజిబిజిగా క్రీనీడలు. ఇక్కడ క్రీనీడలులో డా లు వచ్చేసింది. మిగతాయి రావాలంటే మిగతా ప్రశ్నలు చూడాలి. 22 నిలువు. హారతి నీరాజనం. నీరాజనం. 23 నిలువు. ఆట అంటే క్రీడ. ఇప్పుడు 21 క్రీనీడలు గజిబిజి అయిపోయింది. ఇక్కడ 21 23 కూడా అయిపోయింది. ఇప్పుడు 24 అర్థం చూద్దాం. దుర్మార్గపు టాలోచన అంటే కుయుక్తి. కుయుక్తి. 24 అయిపోయింది. ఇప్పుడు 25 అర్థం చూద్దాం. అటు నుంచి రావడం లేదని వినయంగా చెప్పండి. అటు నుంచి అన్నారు కాబట్టి రండి. 25 అయిపోయింది. 26 అడ్డం. ఒక చర్మ వాయిద్యం అంటే 4 అక్షరాలు. మొదటి అక్షరం డా, 3 అక్షరం రు వచ్చింది. డమరుకం. డమరుకం. ఇప్పుడు 27 నిలువ చూద్దాం. కిటుకు అంటే మర్మం. 28 నిలువ. సింహం అంటే కంఠీరవం అని రాస్తున్నాను. మా 4 అక్షరాలు. మొదటి అక్షరం కమ్ వచ్చింది కాబట్టి కంఠీరవం. 28 అయిపోయింది. ఇప్పుడు 25 నిలువు ఇక్కడ మిగిలింది చూద్దాం. తలకిందులైన ఆలయం. ఆలయం అంటే గుడి. సరిపోయింది. ఇప్పుడు 29 అడ్డం నిలువు చూడాలి. 29 అడ్డం. కుప్ప అంటే పోగు. 29 నిలువు. వక్క అంటే పోక. పోక చెక్క అంటారు కదా, పోక. ఇప్పుడు 30 అడ్డం చూద్దాం. బృందం సమూహం అంటే జట్టు. జట్టు. ఇప్పుడు 30 అయిపోయింది. 31 అడ్డం చూద్దాం. దర్జా వైభవం టీవీ. ఇప్పుడు 32 నిలువు చూద్దాం. తలపై జుట్టు లేకున్నా ఉందనిపించేలా ఏర్పాటు విగ్గు. విగ్గు. ఇప్పుడు 33 నిలువు చూద్దాం. దూరం అంటే దవ్వు అని రాస్తున్నాను. దూరంకి కూడా చాలా ఉన్నాయి. దవ్వు అని రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సరిపోవాలి కాబట్టి. ఇప్పుడు 33 అయిపోయింది. 34 అడ్డం. చెవిన పెట్టం ఆలకించం అంటే వినం. 34 నిలువు. 34 నిలువు. వీలునామా ధనస్సు. ఈ ప్రశ్న చాలాసార్లు ఇస్తున్నాడు. విల్లు. 35 నిలువు. ఎర్ర తామర అంటే కుముదం. ఎర్ర తామరని కుముదం అంటారు. ఇప్పుడు 35 అయిపోయింది. 36 అడ్డం చూద్దాం. అక్కడున్న రగ్గు తీసుకురా. 1 + 2 + 2 ఇచ్చారు. 1 ఏమో ఆ +2 ఏమో రగ్గు +2 ఏమో ఇవ్వు. ఆ రగ్గు ఇవ్వు. 37 అయిపోయింది. ఇప్పుడు 36 నిలువు చూద్దాం. జాప్యం అంటే ఆలస్యం. ఆలస్యం. 37 నిలువు. ఇక్కట్లు కష్టాలు. ఇడుములు. ఈ వచ్చింది కాబట్టి ఇడుములు అని రాస్తున్నాను. ఇడుములు. 37 అయిపోయింది. ఇప్పుడు 38 అడ్డం. సుర రాయి అంటే కళ్ళు. కళ్ళు అని రాస్తున్నాను. ఇప్పుడు 38 నిలువు చూద్దాం. కలపెట్టు పంట పొలంలో పెరిగే గడ్డి మొక్కలు. కలుపు మొక్కలు. కలుపు. కలుపు. ఇప్పుడు 39 అడ్డం. వాళ్ళని మేమెవరము ఆహ్వానించం అంటే మేము పిలవం. మేము పిలవం. 39 అయిపోయింది. ఇప్పుడు 40 అడ్డం. చెరసాల అంటే జైలు. జైలు. 41 నిలువు. 40 అయిపోయింది. 41 నిలువు. హరిణం అంటే జింక. జింక.
42 అడ్డం 42 అడ్డం. పసిపిల్లలకు అజీర్ణానికి నలుగు పెట్టడానికి తలకి ఉపయోగించే జిడ్డు తైలం ఆముదం. ఇప్పుడు 42 నిలువు చూద్దాం. డాష్ మంద అంటే పశువుల మంద అంటే ఆల మంద. 43 నిలువు. యుద్ధయాత్ర సైన్యం దండు. ఇప్పుడు 44 అడ్డం చూద్దాం. గగుడుపాటు అంటే పుల్లకింత వస్తుంది, పుల్లకరం అని రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడ జింక్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు 46 అడ్డం. అజ్ఞాతవాసంలో భీముడు. అజ్ఞాతవాసంలో పాండవులకి పేర్లు మార్చుకున్నారు, అట్లాగా భీముడి పేరు వలలుడు. ఈ వారం మొత్తంలో ఒకే ఒక ఏకాక్షరం వచ్చింది. 45 నిలువు. 43తో నష్టం జరిమానా. నిలువు 43 దండు. నష్టం జరిమానా అంటే దండుగా. ఇదండి ఈనాడు ఆదివారం ప్రశ్నలు జవాబులు పద వినోదంలో. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.